కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈ దసరా నవరాత్రులు బతుకమ్మ ఆటపాటల సందర్భం కనుక ఈరోజు బతుకమ్మ పాటలు అనే ఈ స్పెషల్ వీడియోని సమర్పిస్తున్నాను. బతుకమ్మ పండగ పాటలు చాలా బాగుంటాయండి. పాడటానికి తేలికగా శ్రావ్యంగా ఉండటమే కాక వాటిలోని లయ మన మనసులను కట్టిపడేస్తుంది. పల్లె జనం మౌఖికంగా పుట్టించిన సహజ సిద్ధమైన సౌందర్యం గల పాటలు ఇవి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించండి. అది ఏమిటి అంటే, పల్లె జనం ఏది మాట్లాడినా ఏది పాడినా అవన్నీ వాళ్ళ పరిసరాలకు సంబంధించినవి, వాళ్ళు వాడే వస్తువులకు సంబంధించినవి, ప్రకృతి సిద్ధమైన చెట్టు పుట్ట వ్యవసాయం, వాళ్ళు చేసే దైనందిన పనులు వీటికి సంబంధించినవే అయి ఉంటాయి. అయినా వాటిలో ఈనాటి ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్, సౌండ్ ప్రూఫ్ స్టూడియోలు, టెక్నాలజీ కూడా సృష్టించలేనంతటి అర్థం, భావం, తాదాత్మ్యం, భక్తిభావం, లయ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. వాళ్ళు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ చేతులతో చప్పట్లు, నోటితో చేసే శబ్దాలు, కర్రలతో వేసే కోలాటం, టకటకలు ఇవే. వీటితోనే అద్భుతమైన పాటలను సృష్టించారు. ఇప్పుడు కవులు ఎవరన్నా ఈ బతుకమ్మ పాటలను రాస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో మాత్రం నోటితో ఒకళ్ళ నుంచి ఒకరికి ఇవి ప్రచారమైపోయేవి. అంటే మౌఖిక ప్రచారం అన్నమాట. పాట ఏ కొందరి సొత్తో కాదని నిరూపించారు ఈ జానపదులు. అయినా పాటను పాడో వినో పరోసించని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? శిశుర్వేత్తి పసుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అన్నారు. అంటే పాట అంటే ఏమిటో తెలియని పసిపిల్లవాడు సైతం ఉయ్యాల్లో వేసి ఊపుతూ జో అచ్యుతానంద జో జో ముకుంద అని తల్లి జోలపాడితే ఆ పాట లయకు, ఆ ఉయ్యాల తూగుకు హాయిగా నిద్రపోతాడు. ఇక పశువులు సైతం పాట వినపడితే అలా ఆగిపోయి వింటూ తలలూపుతాయి. గోపాలుడైన కృష్ణయ్య మురళిగానం వినగానే ఆవులు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చుట్టూ చేరేవట. అంతెందుకు, గొల్లవాడు పశువులను అదిలిస్తూ ఒక శుద్ధి పాడాడంటే, గొల్లలు పాడే పాటల్ని గొల్ల శుద్ధులు అంటారండి. అందుకని ఇక్కడ ఆ పదం వాడాను. ఆవులు పరోసించిపోయి వినేవి. ఇక పాములైతే నాగస్వరం వినగానే పడగ విప్పి ఆడతాయి. సంగీతానికి ఉన్న శక్తి అది. అలాంటప్పుడు జానపదులు చక్కని పాటలను సంగీతం అంటే ఏమిటో తెలియకుండానే శ్రవణపేయంగా వినిపించారంటే, విని పరవశించారంటే ఆశ్చర్యం ఉంది. ఇందాక పిల్లవాడు ఉయ్యాల ఊపుతుంటే నిద్రపోతాడు అని చెప్పాను చూడండి, దాన్ని తూగు అంటారు. మనిషి మనసు ఎప్పుడు తూగుతుందంటే పాటలో ఒక ఊపు ఉన్నప్పుడు. ఉయ్యాల పెద్దగా ఊపుతుంటే అది అలా పైదాకా పోయి మళ్ళీ కిందికి వస్తుంది చూడండి. అందులో సంగీతం ఉందని జానపదులు ఎలా కనిపెట్టారో కానీ కనిపెట్టి అది పట్టుకున్నారు. దాంతో ఉయ్యాల పాటలు వచ్చాయి అన్నదానికన్నా వాళ్ళ గొంతుల్లో పురుడు పోసుకున్నాయి అంటే బాగుంటుందేమో. ఒక ఉయ్యాలో అన్నమాట ఆరోహణ అయితే మరో ఉయ్యాలో అవరోహణ. మరో విషయం ఏమిటంటే, ఒక పదం ఆవృతం అవటంలో ఒక అందం ఉంటుంది. ఆవృతం అంటే రిపీట్ కావటం. ఒకసారి రామ అంటే అది పదం అవుతుంది. రామ 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 అని 3 సార్లు అంటే అందులో ఒక లయ వస్తుంది. ఇప్పుడు మచ్చుకి ఒక ఉయ్యాల పాట వినిపిస్తాను. అందులోని రిపిటేషన్ని, ఉయ్యాల తూగును గమనిస్తూ వినండి. సందర్భం ఏమిటంటే, బతుకమ్మ పండుగకు ఆడపిల్లను అత్తవారింటి నుంచి పుట్టింటికి తీసుకొని రావటానికి అన్నలు వెళ్ళటం. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదండి. వాటికి కొన్ని విలువలు, కట్టుబాట్లు, మంచి మర్యాద ఉండేవి. కోడలు పుట్టింటికి వెళ్ళాలంటే ఇంట్లో అందరి అనుమతి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా ఉయ్యాల పాటలోకి వెళ్దాం. పాట పేరు కలవారి కోడలు.
కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవలో పోసి ఉయ్యాలో, అంతట్లో అన్నలు ఉయ్యాలో, రానే వచ్చిరి ఉయ్యాలో, కాళ్లకు నీళ్ళిచ్చి ఉయ్యాలో, కన్నీరు నింపే ఉయ్యాలో, ఎందుకు కన్నీరు ఉయ్యాలో, ఏమి కష్టములు ఉయ్యాలో, తుడుచుకో కన్నీరు ఉయ్యాలో, ముడుచుకో కురులు ఉయ్యాలో, పోయి మీ వాళ్లతో ఉయ్యాలో, చెప్పి రావమ్మ ఉయ్యాలో, వంటశాలనున్న ఉయ్యాలో, ఓ అక్కగారు ఉయ్యాలో, మా అన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతార ఉయ్యాలో, నేనెరుగ ఉయ్యాలో, మీ బావనడుగు ఉయ్యాలో, భారతము చదివేటి ఉయ్యాలో, బావ పెదబావ ఉయ్యాలో, మా అన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతార ఉయ్యాలో, నేనెరుగ ఉయ్యాలో, మీ అత్తనడుగు ఉయ్యాలో, కుర్చీ పీట మీద ఉయ్యాలో, కూర్చున్న ఓ అత్త ఉయ్యాలో, మా అన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతార ఉయ్యాలో, నేనెరుగ ఉయ్యాలో, మీ మామనడుగు ఉయ్యాలో, పట్టె మంచం మీద ఉయ్యాలో, పడుకున్న ఓ మామ ఉయ్యాలో, మా అన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతార ఉయ్యాలో, నేనెరుగ ఉయ్యాలో, మీ వారి నడుగు ఉయ్యాలో, రచ్చలో కూర్చున్న ఉయ్యాలో, రాజేంద్ర భోగి ఉయ్యాలో, మా అన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతార ఉయ్యాలో, ముడుచుకో కురులు ఉయ్యాలో, కట్టుకో చీరలు ఉయ్యాలో, పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో, పోయిరా సుఖముగా ఉయ్యాలో, పుట్టినింటికి నీ ఉయ్యాలో. ఇప్పుడు మరో పాట వినిపిస్తాను. ఇందులోని విశేషం ఏమిటంటే జానపదుల భక్తి భావం. వాళ్లకు భక్తి అంటే మరేదో బ్రహ్మ పదార్థం కాదు, ప్రేమ. దేవుళ్ళని దేవతలని కూడా వాళ్ళ దైనందిన పనులలోకి తీసుకొచ్చి వాళ్లతో కలుపుకొని మాలో మీరు ఒకరు అన్నట్టు భావిస్తారు. ఈ భావించటంలోనే ఉంది అంతా. మనం దేవుణ్ణి గుళ్ళో కూర్చోబెట్టి దేవత అనుకుంటే దేవతే. అలా కాకుండా యశోద కృష్ణుని కొడుకుగా, రాధ కృష్ణుని ప్రియునిగా, వెంగమాంబ వెంకటేశ్వరుని భర్తగా భావించింది. ఇలా ఇంకా చాలా రకాల భావనలు ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే బతుకమ్మ అంటే పార్వతి కదా. ఆ పార్వతిని లక్ష్మిగా, సరస్వతిగా, పద్మావతిగా, రాధగా ఇలా దేవతలందరినీ ఆ పార్వతిలోనే చూసుకొని భావించారు జానపదులు. తర్వాత ఆ పార్వతిని కూడా తమ వాడకు తీసుకొచ్చి ఒక బిందె చేతికిచ్చి నీళ్లకు పంపించారు. వాడలో బతుకమ్మ తిరుగుతుంటుంది, మాకు అత్యంత సమీపంలో ఉంటుంది అని వాళ్ళు ప్రేమగా చెప్పుకున్నారు. ఈ పాట చిత్తుల బొమ్మ. ఈ చిత్తు అంటే ఏమిటి అని నేను ఆలోచించాను. చిత్తు పేపర్ అని రఫ్ పేపర్ని అంటాం కదా మనం, అది కాదు. ఆ తర్వాత వెనకటి రోజుల్లో ఒక నాణ్యాన్ని చేతిలో పట్టుకొని చిత్తు బొత్తు అనే ఆట ఆడేవాళ్ళం. మీకు గుర్తుందండి? చిత్తు అంటే బొమ్మ, బొత్తు అంటే నెంబరు. నాణ్యాన్ని పైకి ఎగరేసి కింద పడ్డాక వాళ్ళు చెప్పింది పడకపోతే అవతలి వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. అలా బొమ్మ అనే అర్థంలో వాడారేమో అని అనుకున్నాను. కానీ పక్కన చిత్తుల బొమ్మ అని మరో బొమ్మ ఉంది కదా, కనుక ఇది కూడా కాదు అనిపించింది. మరేమిటి అని ఆలోచిస్తే చిత్ అంటే సంస్కృతంలో మనస్సు. బహుశా ఇది మనసున్న బొమ్మ అయి ఉంటుంది అనుకున్నా. అబ్బా, ఏం తెలివితేటలు వీళ్ళవి అనిపించింది అలా అనుకోగానే. ఇది నా ఆలోచన మాత్రమే సుమాండి, ఇంకేమైనా అర్థం భావం ఉంటే ఉండి ఉండవచ్చు. బొమ్మలకు మనసు ఉండదు, అందంగా ఉన్న వాళ్లను బొమ్మలా ఉంది అని అంటారు. కానీ ఇక్కడ పార్వతి మనసున్న అందమైన బొమ్మ అంటే దేవత అని అర్థం. ఇంకా పాటలోకి వెళ్దాం.
చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకురమణి నీళ్లకు పోతే రాములోరు ఎదురయ్యేనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. వెండి బిందె తీసుకోవెలది నీళ్లకు పోతే వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. బంగారు బిందె తీసుకో బామ నీళ్లకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. పగిడి బిందె తీసుకో పడతి నీళ్లకు పోతే పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. ముత్యాల బిందె తీసుకో ముదిత నీళ్లకు పోతే ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. ఇదండి ఆ పాట. ఇప్పుడు బతుకమ్మను సాగనంపే పాట తంగేడు పువ్వుల్ల చందమామ అన్నది చూద్దాం. ఈ పాటలో చందమామ అన్నమాట రిపీట్ అవుతూ ఉంటుంది. మొదటి పాటలో ఉయ్యాలో అన్నట్టు. చందమామ అని మామూలుగా అంటే అది పాట కాదు, మాట అవుతుంది. చందమామ అని రిథమిక్గా అనాలి. ఈ పాట వినిపించాక భావం చెప్తాను. ఈ భావాలన్నీ నేను ఊహించి చెప్తున్నవేనండి. ఎక్కడో ఎవరో రాసింది నోట్ చేసుకుని చెప్తున్నది కాదు. కనుక ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు కూడా ఆలోచించాలి. ముందు పాట విందాం. పాట పేరు తంగేడు పువ్వుల్ల చందమామ. తంగేడు పువ్వుల్ల చందమామ బతుకమ్మ పోతుంది చందమామ. పోతే పోతివి గాని చందమామ మళ్ళెన్నడొస్తావు చందమామ. ఏడాదికోసారి చందమామ నువ్వొచ్చి పోవమ్మ చందమామ. బీరాయి పువ్వుల్లో చందమామ బతుకమ్మ పోతుంది చందమామ. పోతే పోతివి గాని చందమామ మళ్ళెన్నడొస్తావు చందమామ. ఏడాదికోసారి చందమామ నువ్వొచ్చి పోవమ్మ చందమామ. గునిగియ పువ్వుల్లో చందమామ బతుకమ్మ పోతుంది చందమామ. పోతే పోతివి గాని చందమామ మళ్ళెన్నడొస్తావు చందమామ. ఏడాదికోసారి చందమామ నువ్వొచ్చి పోవమ్మ చందమామ. కాకర పువ్వుల్లో చందమామ బతుకమ్మ పోతుంది చందమామ. పోతే పోతివి గాని చందమామ మళ్ళెన్నడొస్తావు చందమామ. ఏడాదికోసారి చందమామ నువ్వొచ్చి పోవమ్మ చందమామ. కట్లాయి పువ్వుల్లో చందమామ బతుకమ్మ పోతుంది చందమామ. పోతే పోతివి గాని చందమామ మళ్ళెన్నడొస్తావు చందమామ. ఏడాదికోసారి చందమామ నువ్వొచ్చి పోవమ్మ చందమామ. గుమ్మడి పువ్వుల్లో చందమామ బతుకమ్మ పోతుంది చందమామ. పోతే పోతివి గాని చందమామ మళ్ళెన్నడొస్తావు చందమామ. ఏడాదికోసారి చందమామ నువ్వొచ్చి పోవమ్మ చందమామ. ఈ పాటను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, మనం పూలన్నీ కోసుకొచ్చి బతుకమ్మను తయారు చేసి పసుపు గౌరమ్మను పెట్టి పూజిస్తాం కదా. ఆ తర్వాత నీళ్లలో అంటే ప్రకృతిలో నిమజ్జనం చేస్తాం. ప్రకృతే బతుకమ్మ ఇల్లు కనుక గుమ్మడి పువ్వులో, తంగేడు పువ్వులో, గునుగు పువ్వులో ఇలా ప్రతి పువ్వులో పువ్వై బతుకమ్మ లీనమైపోతుంది. మళ్ళీ ఏడాదికి బతుకమ్మగా పుట్టింటికి తిరిగి వస్తుంది. ఇక ఈ 3 పాటలతో ఈనాటి ఈ ఆడియోని ముగించి బతుకమ్మను చల్లగా మనల్ని కాపాడమని ప్రార్థిస్తానండి. ఉంటాను. సెలవు. ధన్యవాదాలు.